నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జూన్ 2 నుండి 8 వరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వం ఆదేశం. తిరుమల శ్రీవారి భక్తులకు తపాలా శాఖ సేవలు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు పోస్టాఫీసులలో లభ్యత. ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా ప్రదాత రాజకీయ దురంధరుడు మన పూర్వ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి వర్ధంతి సందర్భంగా దక్షిణ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు ఆదిమూలం సురేష్, ముత్తముల అశోక్ రెడ్డి, జంక వెంకటరెడ్డి, మాజీ మంత్రి ముక్కు కాశీరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి, సిపిఐ నాయకులు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, సీనియర్ నాయకులు పాటిమండ్ల గోపాలస్వామి, విగ్రహ కమిటీ నిర్వాహకులు జట్టి ప్రభాకర్ రెడ్డి, వాసేపల్లి సుబ్బారెడ్డి, రొండ వెంకట్రావు, సుంకర ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి గారికి, ఆదిమూలం సురేష్ గారు, బీసీసీ ప్రెసిడెంట్ గారిని పూర్తి చేస్తున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఫస్ట్ జిల్లా బోర్డు సభ్యుడిగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యుడిగా గెలిచారు. మళ్ళా 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. తర్వాత 1964లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కూడా ఆయన వెనుకంజ వేయకుండా రాజీనామా చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నో ఉన్నత పదవులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆయన రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఎంతో నైపుణ్యంతో రాజకీయ చాతుర్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీ గాని దేశంలో గాని పాలన సాగించగలిగారు. జొన్నన్నం తినే ప్రాంతమే అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి కూడా వసతి కల్పించాలి, నీటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ ని పూర్తిగా విస్తరింపజేశారు. ఆ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు పెట్టడానికి ఆయనే కారకుడు అనేది మనందరికీ తెలుసు. ఆ విధంగా నాగార్జున సాగర్ కింద దాదాపు 21 లక్షల ఎకరాలు పారుదలయ్యే అవకాశం కల్పించినటువంటి ఘనత బ్రహ్మానందరెడ్డి గారికే దక్కుతుందనేది మనందరికీ తెలిసిన విషయం. అదే కాకుండా ఆయన పరిపాలన దక్షత కూడా గొప్పగా ఉండేదని చెప్తారు. చాలా లౌకికుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు మరి అందుకోలేరేమో. మరి దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డులు బద్దలు కొట్టి బహుశా ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని సంవత్సరాలు మరి పరిపాలన చేసే విధంగా సాహసం కూడా చేయలేని మరి కాలం పరిపాలించే ఒక అవకాశం కేవలం దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉండేది. మరి అకాల మరణం వలన ఆ అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ అంత మాత్రాన బ్రహ్మానంద రెడ్డి గారి పరిపాలనను మనం తక్కువ చేసి మాట్లాడేది కాదు. ఆనాడు ప్రకాశం జిల్లాను నిర్మాణం చేసేటటువంటి దానిలో పెద్దలందరికీ తెలిసినటువంటిదే. ప్రకాశం జిల్లాను నిర్మాణం చేసేటటువంటి దానిలో జిల్లా కొత్తగా ఏర్పాటు చేయాలి, వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి రాయలసీమకు చివరనున్నటువంటి కర్నూలు ఈ మార్కపూర్ డివిజన్ కానీ, నెల్లూరుకు ఈ చివరన్నటువంటి కందుకూరు డివిజన్ కానీ, గుంటూరుకు ఈ చివరిలో ఉన్నటువంటి ఒంగోలు డివిజన్ కానీ, వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఒక జిల్లాగా నిర్మాణం చేసి ఆ ప్రజల యొక్క అభివృద్ధికి పాటుపడవలసినటువంటి బాధ్యత పాలకుల పైన ఉంది అనే వారు మన జిల్లాలో ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా మా కొంతమందిని చూడండి, ఆ తరం వాళ్ళని ఇట్లా రంగారెడ్డి కావచ్చు, శంకరరామనాయుడు కావచ్చు, రోసే కావచ్చు, మాదాల నారాయణ స్వామి కావచ్చు, నాగినేని వెంకయ్య కావచ్చు, వాళ్ళు నమ్మిన మార్గంలో పార్టీలు వేరే. నేను ఇదిగో ఈ సిద్ధాంతాన్ని నమ్మిడిపోతున్నా, ఆయన ఆ సిద్ధాంతాన్ని దేశానికి ఆ సిద్ధాంతం ఉపయోగపడిందని ఆయన అనుకున్నాడు, ఈ సిద్ధాంతం ఉపయోగపడి అని. సిద్ధాంతాలు లక్ష్యాలు వేరైనప్పటికీ నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళకి మనం అందరం చేయెత్తి నమస్కరించాలి. దేశాన్ని సుభిక్షం చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఒక పాత్రదారుడుగా బ్రహ్మానందరెడ్డి గారు ఆ తర్వాత చేరారు. ప్లానింగ్ కమిషన్ అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఈ దేశాన్ని నిర్మించాలని అంటే ప్లానింగ్ అవసరం, డబ్బు అవసరం. ఉన్న డబ్బును ఎట్లా వినియోగించాలా, లేని డబ్బును ఎట్లా రాబట్టాలని ఆయన ప్లానింగ్ కమిషన్ లో ప్లాన్లన్నీ వేసి మన దేశాన్ని ముందుకు నడిపించినటువంటి ముఖ్య వ్యక్తుల్లో ఒకరు. జూన్ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, ఈ పాస్ లో కూడా అన్ని కూడా అర్బన్ ఏరియాస్ లో కూడా పెట్టేస్తాం. దిస్ ప్లాన్ వీఆర్ ప్రిపేరింగ్. సో బేసిక్ పరిశుభ్రం సంబంధించినటువంటి అంశాలను పెట్టడం జరుగుతుంది. తర్వాత డిఎన్ఓ ఎన్ఐసిని బహిరంగ సభలకు సంబంధించినటువంటి స్క్రీన్ finalize an action plan. What you can do. Basically, the days which are allotted to each one of you, and you have to prepare a finer detail. Anything you can also do. So this is basically నవ నిర్మాణ వారోత్సవాలు, రాష్ట్ర నవ నిర్మాణ వారోత్సవాల్లో భాగంగా 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మనకి గైడ్లైన్స్ వస్తాయి. నిన్న కలెక్టర్ గారికి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది కాబట్టి మీకు ముందుగానే అడ్వాన్స్ గా చెప్పేస్తున్నాం. మోర్ ఆర్ లెస్ దిస్ విల్ కమ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ గైడ్లైన్స్. ఎవ్రీబడి విల్ గెట్. బట్ థింగ్ ఈజ్ ఏ రోజు ఏమొస్తాయనేది మీకు ఒక డే అలాట్ చేసేస్తారు. ఆ డేట్ మీరు రెడీ అవ్వాలి. సో 5 క్యాంపెయిన్ మోడ్స్ ని 5 రోజులు పెట్టుకుంటున్నారు. మొదటి రోజు ప్రారంభోత్సవం రోజు ర్యాలీలు, అలాగే సన్మాన కార్యక్రమాలు. ఉద్యమకారులకి ఎవరైతే దీంట్లో అడ్డు చెప్పారో అంటే ఆపగలిగారు వారందరినీ కూడా జైల్లో కొంతమందికి కేసెస్ బుక్ చేశారు. వాళ్ళందరినీ కూడా కేసులు విత్డ్రా చేయడం, వాళ్ళకి సన్మానం చేయడం. అలాగే ఆ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ ప్రతిజ్ఞని ఉన్న విద్యార్థులు, విద్యార్థినులు, ఉద్యోగస్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. అది 11 గంటలకి నుంచి స్టార్ట్ అయ్యి 11:15 కంప్లీట్ అవుతుంది. ఆ ప్రతిజ్ఞలో అందరూ పాల్గొంచుకుంటాం. దట్ ఈస్ ఫస్ట్ డే. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుండి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం లభించింది. సీనియర్ నేత కరణం బలరాంకు ఈసారి నిరాశ ఎదురైంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో జూపూడి ప్రభాకర్కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవికి, స్థానిక సంస్థల కోటాలో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తపట్నం మండలం సంకువానిగుంటకు చెందిన జూపూడి ప్రభాకర్ రావు మాల మహానాడు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ హయాంలో 2 సార్లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బాధ్యతలను నిర్వర్తించారు. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొండపి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తదుపరి వైకాపా నాయకత్వంలో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల ఆధిక్యతను బట్టి జూపూడి ఎన్నిక లాంఛనమే. జూపూడి ఎంపిక పట్ల మాల మహానాడు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుండి స్థానిక సంస్థల కోటాలో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం కల్పించాలని పోలిట్ బ్యూరోలో విస్తృతంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటం, ఒక ప్రధాన సామాజిక వర్గం అధికంగా ఉండటం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో
పార్టీ ప్రతిష్టతకు దోహదపడేలా సౌమ్యుడు, వివాదరహితుడు అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరి ఒంగోలు ఎంపీగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2 రోజుల క్రితం జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అధ్యక్షుడిగా మాగుంట పేరు వినిపించినప్పటికీ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉంటూ వర్గాలకు అతీతంగా వ్యవహరిస్తూ మాగుంటకు ఏదో ఒక పదవి ఇస్తే బాగుండు అని అటు నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ అభిప్రాయం కలిగించుకున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మంచి పదవిలో ఉంటారు అనుకున్న సీనియర్ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తి ఈసారి ఎలాంటి పదవికి ఎంపిక కాకపోవటం పట్ల ఆయన అభిమానులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కలిసి వచ్చినా కాలం కలిసి రావటం లేదంటూ నిరాశ చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి జనార్దన్తో పాటు పేరు వినిపించిన మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఖరారు కావటంతో జనార్దన్కు మరోమారు జిల్లా పార్టీ పగ్గాలు అందుతున్నట్లుగా సమాచారం. వీటన్నిటికి తోడు పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు ఒంగోలు, కొండపి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అధినేత చంద్రబాబుతో సమావేశమైనట్లు, జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా రాష్ట్ర పార్టీ బాధ్యులు, జిల్లా పెద్దలు తమ పట్ల వ్యవహరించిన తీరును వివరించగా అన్ని పరిణామాలు నాకు తెలుసు అని చంద్రబాబు అనునయించినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలకే పరిమితం కావటం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వస్తున్న కొత్త ప్రాజెక్టులు ఏవీ జిల్లాకు రాకపోవటం, నాయకుల మధ్య ఐకమత్యం లేకపోవటం తదితర పరిణామాల నేపథ్యంలో సీనియర్లు, యువ నాయకులు కలిసికట్టుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ సమిష్టిగా జిల్లా అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి పాటుపడతారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ చౌక దుకాణదారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌక దుకాణదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరాన్ని సంక్షేమ సంఘం అధ్యక్షులు మోదుకూరి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పి సురేంద్ర, ఎస్ శ్రీనివాసరావు, పి రాధాకృష్ణమూర్తి, పి హనుమంతరావు, సుబ్బారావు, లక్ష్మమ్మ, హరి, శ్రీను, రహీం, వై శ్రీనివాసరావు, గిరిజా కుమార్, శ్రీమన్నారాయణ, వెంగల్ రెడ్డి, భాస్కర్, సూరి, ఆర్వి సుబ్బారావు, బ్రహ్మయ్య, అశోక్ రెడ్డి, అల్లూరయ్య, శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ఈరోజు ఈ పాస్ విధానానికి మేము వ్యతిరేకం కాదని 1-10 సార్లు చెప్తాను కూడా సర్వల పనిచేయక కొద్దిగా ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. అదేవిధంగా మేము కమిషన్ కానివ్వండి, లేదంటే నెలకి సరిపడే జీతం కానివ్వండి నిర్ణయించిన తర్వాత ఈ పాస్ విధానంలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 3 నెలల నుంచి మన పక్క జిల్లా కృష్ణా జిల్లా విజయవాడలో జరుగుతుంది. దాదాపు ఒక్కో డీలర్ 6-7 నష్టపోతూ ఉన్నారు. ప్రతి రేషన్ షాపుకు 50-60 మంది లబ్ధిదారులు సరుకులు పొందలేక ఆ మిషన్ మీద వాళ్ళ వేలిముద్రలు సరిగా రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి వారి గురించి ఇంతవరకు ప్రభుత్వం వారు ఎటువంటి ఆలోచనలు చేయలేదు. తరువాత ఇవాళ మేము ఈ రోడ్డెక్కి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామంటే మేము కోరేది గొంతెమ్మ కోరికలు కాదు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఒంగోలు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్స్ ను సూచించారు. మెంబర్స్ గా ఎంపికైన వారికి ఎంపీ వైవి సుబ్బారెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఒంగోలు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్స్ గా ఎంపికైన వారిని విజయవాడ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ మెంబర్ వేమూరి సూర్యనారాయణ పరిచయం చేశారు. మెంబర్స్ గా ఎంపికైన ఆదిపూడి శాండిల్య, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, విజయకృష్ణ, కాళీ శ్రీనివాసరావు, మైఖేల్, తోటపల్లి సోమశేఖర్, రాయని వెంకట్రావు, రమణమ్మ, నరసింహారావు, బడుగు ఇంద్రులను ఆయన అభినందించారు. మీరందరూ పార్టీకి బాగా ఒంగోలు రైల్వే స్టేషన్
కన్సల్టేటివ్ మెంబర్స్గా 10 మందిని రైల్వే శాఖ మంత్రి గారు అపాయింట్ చేయడం జరిగింది. అవన్నీ రైల్వే అధికారులతో చర్చించి ప్రయాణికులకి రైల్వే స్టేషన్లో పారిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకునేదానికి అన్ని విధాలా వాళ్ళు సహకరించి రైల్వే అధికారులతో మాట్లాడి సేవలు అందిస్తారని ఈ సందర్భంగా భావిస్తారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్, గాద లక్ష్మారెడ్డి, నవీన్ రాయ్ తదితరులు రాజీవ్ని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారతదేశాన్ని అత్యున్నతంగా నడపడానికి ప్రయత్నం చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క 24వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ రాజీవ్ గాంధీ గారు 1944లో దశ దిశ మార్చినటువంటి వ్యక్తుల్లో ప్రథములు. వారి బాటను ఆదర్శంగా చేసుకొని పివి నరసింహారావు గారు వారు చూపిన మార్గంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఆర్థిక సంస్కరణ అమలు చేయడం జరిగింది. తద్వారా ఈరోజు దేశం ఈ స్థాయిలో ముందంజ వేసిందంటే కేవలం రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బాటలే అని చెప్పి తెలియజేసుకుంటూ వారి తనయుడు రాహుల్ గాంధీ గారు ఏనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు దాదాపు 400 పై చిలుక పార్లమెంటు సభ్యులను గైకొని ఈ దేశాన్ని ఏలినటువంటి ఏకైక ప్రధాని రాజీవ్ గాంధీ గారని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రెండవది, ఈ దేశాన్ని అత్యున్నత స్థానంలో చూపించినటువంటి వ్యక్తి. టెక్నాలజీ విధానంలో కానీ సైంటిఫికల్గా కానీ అనేక రంగాల్లో ముందుకు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీని మరొకసారి తెలియజేస్తున్నాను. రుణమాఫీ చేసుకునేందుకు 12 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మీడియాకి వివరించారు. ఈ నెల 25 వరకు గడువు పెంచినట్లు తెలియజేశారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుని కార్యాలయంలో 4 కౌంటర్లు, పాత రిమ్స్లో 4 కౌంటర్లు, ఉద్యానవన శాఖ కార్యాలయంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సెలవు దినాలలో కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రతి గ్రీవెన్స్ సెల్ వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. జేడీఏ మురళీకృష్ణ, ఎల్డీఎం నరసింహరావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని పరిష్కారం చేయడానికి ఇప్పుడు 3 చోట్ల అంగోల్లోనే ఈ స్పెషల్ కౌంటర్స్ అరేంజ్ చేయబోతున్నాము. ఒకటే జేడీఏ ఆఫీస్ అంగోల్లో, అక్కడ 4 కౌంటర్స్ ఉంటాయి. 21 సిబ్బంది అక్కడ పని చేస్తారు. దెన్ ఏడీ హార్టికల్చర్ ఆఫీస్ ప్రిమైసెస్ రిమ్స్ ఓల్డ్ హాస్పిటల్ అంగోల్, అక్కడ కూడా 4 కౌంటర్స్ ఉంటాయి. అక్కడ కూడా 21 మంది సిబ్బంది పని చేస్తారు. దెన్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ప్రిమైసెస్ ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్ ఒంగోల్, అక్కడ కూడా 4 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒంగోలు చర్చి సెంటర్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు లభిస్తాయని హెడ్ పోస్ట్ మాస్టర్ పిడూరి వెంకటేశ్వరరావు తెలియజేశారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవి ప్రతి పని దినాల్లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందజేస్తాము. ప్రస్తుతం 22వ తేదీ వరకు 22వ తేదీ నుంచి అక్కడ దర్శనంకి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు 3000 టికెట్ల వరకు ఇష్యూ చేస్తున్నాము. అవి ఉదయం 11 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు దర్శనానికి అందుబాటులో ఉన్నాయి. జూలై 1వ తేదీ నుంచి సాయంత్రం 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటల వరకు ప్రతి దర్శనానికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. తరువాత మన హెడ్ పోస్ట్ ఆఫీసులో మీ సేవా కౌంటర్ ఓపెన్ చేశాము. ఇది ప్రతి ఒక్కరూ వచ్చి
వాళ్ళకి అందుబాటులో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత ఫోన్ బిల్స్, టెలిఫోన్ బిల్స్, రీఛార్జీ తదుపరి అన్ని కార్యక్రమాలు ఒక కస్టమరు పోస్ట్ ఆఫీస్కి వచ్చి అన్ని సేవల్ని వినియోగించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. తరువాత పిల్లలకు 10 సంవత్సరముల లోపు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. అవి పిల్లలు ఓపెన్ చేసిన తర్వాత 14 సంవత్సరాల వరకు 1000 రూపాయల నుంచి ప్రతి సంవత్సరము 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తరువాత 21వ సంవత్సరం వాళ్ళు పేమెంట్ తీసుకొని వాళ్ళ యొక్క అవసరాలకి వినియోగించుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా ఆడపిల్లలకి 0 వయసు నుంచి 12. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రకాశం జిల్లాలో జూలై 7వ తేదీన 1 కోటి మొక్కలు నాటుతున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా సుజాత శర్మ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జూలై 7వ తేదీన 1 కోటి మొక్కలతో జరిపే వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. జూన్ 1వ తేదీ నాటికి 54 లక్షల మొక్కలను అందుబాటులోకి తీసుకువచ్చి తగిన నివేదికలు ఇవ్వాలని సూచించారు. పలువురు జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొనగా సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారులపై జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పోనాటి ఆంజనేయులు, మాజీ కార్యదర్శి జాల అంజయ్య, జేవీవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎన్ రంగారావు, ఓపీడీఆర్ నాయకుడు సిహెచ్ సుధాకర్, ప్రముఖ న్యాయవాది శివరాం, వ్యాపారవేత్త రఘురామయ్య, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు ఎస్డి సర్దార్, సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కమ్యూనిస్టులు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడడం కంటే కూడా చేయండి, దాన్ని కొనసాగించినట్లయితే ప్రత్యేక హోదా అనేది భారతంగా కాన్స్టిట్యూషన్ లో లేనప్పటికీ కూడా 5th ఫైనాన్స్ కమిషన్ 1969లో తీసుకొచ్చిన ఒరిస్సా స్టేట్ దీనిలో తీసుకొచ్చిన తర్వాత 5th ఫైనాన్స్ కమిషన్ దీని మీద ఆలోచించి స్పెషల్ కేటగిరీ దీని కింద తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ టైంలో వెంకయ్య నాయుడు, ప్రైమ్ మినిస్టరు వీళ్ళందరి మధ్య జరిగిన చర్చ చాలా 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 ప్రయత్నంగా మేము చూస్తూనే ఉన్నాం. అదంతా చూసాం. ప్రత్యేక హోదా ఖచ్చితంగా మాట్లాడాం. అంతా వెంకయ్య నేనే తీసుకొచ్చానని నాకంటే వెంకయ్య ప్రత్యేక బీజేపీ మా ద్వారానే, మా వెంకయ్య నాయుడు ద్వారానే ఆంధ్రప్రదేశ్ వచ్చిందని చెప్పిన కట్టలు కూడా మనకు తెలుసు. వాళ్ళు తీసుకొచ్చి పుస్తకంలో కూడా అనే పద్ధతిలో రాశారు. బట్ ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏమంటున్నారు అనేది మనం చూస్తా ఉంటే నేను గుంటూరులో మాట్లాడాను. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు అలాగే నిదానంగా ఇస్తామని, ప్రత్యేక హోదా లేకుండా ఉండలేదు. ఎన్ని ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు 70,519 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు నిర్వహించాలని సుజాత శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, ఇంటర్ బోర్డు అధికారి రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. You want to attend with RF, you attend. అందరికి లైన్ ప్రాబ్లం వచ్చింది కదా, దానికోసం చెప్పి వెళ్ళి ఎవరితో పర్మిషన్ అడిగింది? అది వాట్ ఖరాబ్ అయిపోయింది అందరు. When you will dispatch the question papers? 23rd. Before exam. Exam is on 21st. Why you are dispatching the paper on 23rd? ఈ రోజు వచ్చినాయి మేడం. లేదు, exam papers పంపాలి. You should ensure that on the morning of the 25th only the paper should reach there. కాదు మేడం, అవేంటంటే స్టోరేజ్ పాయింట్స్ లో How many students are appearing?
bundle-wise. Then accordingly, AMRTC will be requested to arrange adequate number of buses or transportation. 2014-15 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థి మణిదీప్ 10/10 జీపీఏ సాధించగా స్కూల్ డైరెక్టర్ కొండయ్య, ప్రిన్సిపల్ పద్మజ, ఇతర అధ్యాపక బృందం అభినందించారు. మణిదీప్తో పాటు మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిత్య స్కూల్కు చెందిన మధుశ్వేత 9.8 జీపీఏ సాధించగా స్కూల్ డైరెక్టర్లు కారుముడి నాగలింగేశ్వరరావు, పార్వతులు అభినందించారు. ఆంధ్ర హైస్కూల్కు చెందిన హర్షవర్ధన్ 10/10 జీపీఏ సాధించాడు. హర్షవర్ధన్తో పాటు స్కూల్కు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగా స్కూల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాసరావు, డైరెక్టర్ విజయలక్ష్మి, హెచ్ఎం నాగేశ్వరరావు వీరిని అభినందించారు. ఒంగోలు రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థిని బి జీవని 10th ఫలితాల్లో 10 జీపీఏ సాధించగా జీవనిని స్కూల్ కరెస్పాండెంట్ రవిరాజ్, ప్రిన్సిపాల్ లక్ష్మీరాజ్ అభినందించారు. ఇంకా తమ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక ఉత్తమ గ్రేడులు సాధించినట్లు తెలిపారు. శ్రీ గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్కు చెందిన ఎస్కే సుహానా, పద్మావతి 10/10 జీపీఏ, సిహెచ్ వికాస్, కె తేజస్విని 9.7 గ్రేడ్ సాధించగా వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించింది. ఒంగోలు నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పిఆర్ఎస్ వైష్ణవి, కె ఇబ్రాహిం 10/10 గ్రేడ్ సాధించగా వీరిని స్కూల్ కరెస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్ పావని, లలిత అభినందించారు. ఇంకా తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధిక గ్రేడ్లు సాధించినట్లు తెలియజేశారు. శ్రీ గురుదత్త పాఠశాలకు చెందిన బాలు నారాయణ, భీమవరపు వెంకటేశ్వర్య, ముప్పనిని గోపీచంద్ స్టేట్ 2nd గ్రేడ్ సాధించగా వీరిని స్కూల్ హెచ్ఎం రామచంద్రరావు అభినందించారు. కోపోలు సమీపంలోని డ్రీమ్స్ పాఠశాలకు చెందిన ఎస్కే అనీఫా 9.7 పాయింట్లు సాధించగా ఆమెను స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ యువి లక్ష్మీదేవి అభినందించారు. కేరళ హైస్కూల్ విద్యార్థిని ఏ భవ్యశ్రీ 10కి 10 పాయింట్లు సాధించగా ఆమెను స్కూల్ కరెస్పాండెంట్ మైకేల్ అభినందించారు. ఇంకా తమ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక గ్రేడ్లు సాధించినట్లు స్కూల్ కరెస్పాండెంట్ మైకేల్ తెలియజేశారు. ఇంకా మాంటిసోరీ, క్విజ్, ఓక్రిడ్జ్ తదితర పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగా వీరిని ఆయా పాఠశాలల యాజమాన్యాలు అభినందించాయి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జూన్ 2 నుండి 8 వరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వం ఆదేశం. తిరుమల శ్రీవారి భక్తులకు తపాలా శాఖ సేవలు, 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు పోస్టాఫీసులలో లభ్యత. సత్య న్యూస్ లో నేటి మాట. సంకల్పం మంచిదైతే సాధించే శక్తి దానంతటా అదే వస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.